ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రష్యాలో త్రవ్వకాలు చేస్తుంటే మన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అంత దూరం మన దేవుని విగ్రహం ఎలా వెళ్ళి ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. 1518 ఫ్రాన్స్లో ఊళ్ళోని వారంతా రోడ్ల మీదకు వచ్చి ఉన్నట్టుండి చనిపోయేదాకా డ్యాన్స్ వేశారు. అలా వాళ్ళు ఆ రోజు ఎందుకు చేశారు? తన పొలంలో నాగలి దున్నుతూ పనిచేసుకుంటున్న రైతుకి చేతికి ఏదో తగిలింది. దాన్ని పూర్తిగా తవ్వి చూస్తే ప్రపంచమే షాక్ అయిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తనని ఒక క్యాబ్ డ్రైవర్ కార్ ఎక్కించుకోలేదని ఏం చేసిందో మీరే చూడండి. ప్రజల్ని పీక్కుతినే డాకిన్ రాయ్ అనే దయ్యాన్ని ఒక దేవత టైగర్ రూపంలో వచ్చి ఎలా చంపేసిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రష్యాలో త్రవ్వకాలు చేస్తుంటే మన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అంత దూరం మన దేవుని విగ్రహం ఎలా వెళ్ళి ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక 20 ఫ్యాక్ట్స్ని తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెనిజులా రాజధాని కారకాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బిజీ హైవే అది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా రోడ్డుపై ఒక చిన్న నల్లటి మచ్చ కనిపించింది. ఎవరో ఆయిల్ పోసి ఉంటారులే అనుకున్నారు. కానీ ఆ మచ్చ కొద్ది రోజుల్లోనే 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, అలా ఏకంగా 12 కిలోమీటర్ల మేర రోడ్డు అంతా పాకింది. అది ఏదో జిగట పదార్థంలో మారి రోడ్డునే ఐస్ లాగా మార్చేసింది. కార్లు బ్రేకులు వేస్తే ఆగవు, స్టీరింగ్ తిప్పితే తిరగవు. ఫలితం 1800 మందికి పైగా అమాయకులు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ప్రభుత్వం రంగంలోకి దిగింది. వేల లీటర్ల నీటితో రోడ్డును మొత్తం కడిగారు. అయినా కూడా అది పోలేదు. పారిశ్రామిక డిటర్జెంట్లు వాడారు. అయినా కూడా తగ్గలేదు. చివరకు విదేశీ శాస్త్రవేత్తలను పిలిపించారు. వారు రోడ్డుపై పైపులను పూర్తిగా తీసేసి కొత్త రోడ్డు వేయించారు. కానీ ఆశ్చర్యం, కొద్ది రోజులకే ఆ నల్లటి జిగట పదార్థం మళ్ళీ భూమిలో నుంచి తన్నుకొచ్చింది. ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక గజగజ వణికిపోయింది. ఈ పదార్థం ఎందుకు వస్తుంది? దీనికి సమాధానం నేటికి లేదు. కొందరు అది అండర్గ్రౌండ్ సీనేజ్ అన్నారు, మరికొందరు అది చౌకబారు రోడ్డు మెటీరియల్ అన్నారు. కానీ వింతేంటంటే గాలిలో తేమ పెరిగినప్పుడు లేదా వర్షం పడ్డప్పుడు మాత్రమే ఇది ప్రాణాంతకంగా మారుతోంది. పాముల నుంచి లేదా ఏదైనా విషపూరిత జీవుల నుంచి విషాన్ని తీయడాన్ని స్నేక్ మిల్కింగ్ అంటారు. ఇది ఒక జాబ్ అని మీకు తెలుసా? ఇది రిస్క్తో కూడుకున్న పని. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే చాలా డబ్బు వచ్చినా కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఈ పని చేయాలనుకుంటారు. ఈ పని చేయడానికి పాము విషం తీసే వ్యక్తికి చాలా శిక్షణ అవసరం ఉండాలి. పాము విషం తీయడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, పాము కాటు కారణంగా భారతదేశం మరియు ఆఫ్రికన్ దేశాల్లో ప్రతి సంవత్సరం చాలామంది చనిపోతున్నారట. అలా చనిపోతున్న వారిని విషం నుంచి రక్షించడానికి యాంటీవెనం తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఉపయోగించే విషయాన్ని కూడా ఈ పాము విషం నుంచే తయారు చేస్తారట. టిట్లాగఢ్ అంటేనే ఒడిశాలోని అత్యంత వేడి ప్రదేశం. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంటుంది. బయట రాళ్ళు కూడా కాలిపోయేంత వేడిగా ఉంటుంది. కానీ ఇక్కడ ధవళేశ్వర్ శివాలయంలో గర్భగుడిలోకి వెళ్తే అక్కడ 10 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది. లోపల ఏసీ ఆన్ చేసినట్లు విపరీతమైన చలి పుడుతుంది. అక్కడ వింత ఏంటంటే బయట ఎండ ఎంత ఎక్కువగా ఉంటే ఆ గర్భగుడి లోపల చలి అంత ఎక్కువగా ఉంటుందట. సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఆ రాళ్ళ నుంచి అంత చలి ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మరో వింత విషయం ఏంటంటే గుడి తలుపులు తీసి ఉంచిన అంతసేపు లోపల చల్లగా ఉంటుంది. కానీ తలుపులు వేస్తే మాత్రం గాలి వేడెక్కుతుంది. ఇది ప్రకృతి వైవిధ్యమా లేక ఆ శివయ్య మహిమ అనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యంగా మారిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఉండి మన ఇండియన్స్నే లోపలికి రానివ్వని ఒక రెస్టారెంట్ గురించి చెబుతాను. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న నార్బులింగ కేఫ్. ఇది చాలా అందమైన ప్రదేశంలో ఉంది. అంతేకాకుండా చాలామంది విదేశీయులను కూడా ఆకర్షిస్తుంది. అయితే ఈ కేఫ్ విదేశీయులకు మాత్రమే అనే పాలసీని ఆధారంగా చేసుకుని రన్ అవుతూ ఉంది. భారతీయులు ఇక్కడికి వెళ్ళడం నిషేధించబడింది. ఈ కేఫ్లోకి భారతీయులనే కాదండోయ్, భారతీయుల్లా అనిపించినా కూడా లోపలికి అస్సలు రానివ్వరు. ఇంతకీ ఈ కేఫ్ పైన మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా రాయండి. నోయిడాకు చెందిన దక్ష్ మాలిక్ అనే 14 ఏళ్ల అబ్బాయి అంతరిక్షంలో ఉన్న ఒక గ్రహశకలాన్ని కనుగొన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న నాసా స్పేస్ ఏజెన్సీ ఆశ్చర్యపోతూ ఎలా కనుక్కున్నావు అని అతన్ని అడగ్గా ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి కనుగొన్నాను అని నాసాతో చెప్పాడు. అప్పుడు స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అది నిజమా కాదా అని రీసెర్చ్ చేస్తే ఆ ఆస్ట్రాయిడ్ నిజంగానే ఉంది. ఆ తర్వాత ఆ ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టమని నాసా వారు ఆ పిల్లాడిని అడగ్గా డెస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కౌంట్ డౌన్ అనే 2 పేర్లు అయితే ఆ పిల్లాడు దానికి సూచించాడు. ఒకరోజు ఒక రైతు తన మొక్కజొన్న పొలంలో పని చేసుకుంటూ ఉండగా తన చేతికి ఏదో గట్టిగా ఉన్న వస్తువు ఒకటి తగిలింది. తరువాత ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తవ్వి చూస్తే అది ఒక పెద్ద స్టీమ్ బోట్ అని తెలిసింది. అయితే ఈ స్టీమ్ బోట్ స్టోరీ ఏంటంటే 1856లో యుఎస్ఏలోని మిస్సౌరీ నదిలో 150 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ నీటిలో ఒక చెట్టుకు ఢీకొని మునిగిపోయింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తన దిశను మార్చుకున్న కారణంగా ఆ పడవ అక్కడే ఇసుకలో మునిగిపోయింది. 132 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ బయటపడింది. అంతరిక్షం నిండా మనం ఊహించలేని ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం బృహస్పతి గురించి తెలుసుకుందాం. బృహస్పతి మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం. ఇది మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే 2.5 రెట్లు పెద్దది. ఇది ఎంత పెద్దదో ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన భూమి లాంటి 1300 గ్రహాలు బృహస్పతిలో సరిపోతాయి. ఇక బుధుడు మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం. అయితే దీన్ని సౌర వ్యవస్థలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం అని కూడా పిలుస్తారు. వేగం అంటే అంతా ఇంత వేగం కాదండోయ్. సెకండ్కి ఏకంగా 40 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందట. అంటే గంటకు 170,000 కిలోమీటర్లు అన్నమాట. 1518లో ఫ్రాన్స్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే ఒకరోజు ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి ఉన్నట్టుండి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత మరికొంతమంది ఆమెతో చేరి ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అది ఎంతగా అంటే లోకాన్నే మరిచెట్టుగా. ఎంతసేపు అంటే నిమిషాలు కాదు, గంటలు కాదు. వాళ్ళకి డీహైడ్రేషన్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయే వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ కలుషిత గోధుమల వల్ల ఏర్పడే ఎర్గెట్ అనే ఫంగస్ అని కొందరు, కాదు ఇది సెయింట్ విటస్ అనే ఒక క్రిస్టియన్ ఇచ్చిన శాపం అని భావించారు. కానీ ఆ రోజు వాళ్ళందరూ అలా ఎందుకు డ్యాన్స్ వేశారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిమో హేహా. ఇతనే మన ప్రపంచంలో అత్యంత ఘోరమైన స్నైపర్ షూటర్. 1939-40 మధ్య వింటర్ సీజన్లో ఫిన్లాండ్కి సోవియట్ యూనియన్కి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇతను 500 మంది పైగా శత్రువులను కాల్చి చంపాడు. ఆ యుద్ధానికి ముందు అతనైతే సరదా కోసం వేటాడడం, రైఫిల్ షూటింగ్ చేయడం అండ్ ఫార్మింగ్ అయితే చేసేవాడు. ఈ యుద్ధం కోసం M28-30 రైఫిల్ను తానే స్వయంగా తయారు చేసి చరిత్రలో భయంకరమైన స్నైపర్గా మారిపోయాడు. ఫ్రెండ్స్, మన దేశంలో కూడా ఒక భయంకరమైన స్నైపర్ షూటర్ ఉన్నాడు. అతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా అతని నేమ్ చెప్తారు. చైనాలోని షాంఘై సిటీలో ఉండే హాంగ్ పింగ్ అనే వ్యక్తికి రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది. అయితే ఆ రోడ్డును వెడల్పు చేసి హైవే నిర్మించాలని అక్కడి ప్రభుత్వం అనుకుంది. అప్పుడు గవర్నమెంట్ అతని దగ్గరకు వెళ్ళి 2 కోట్లు ఇస్తాము, ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. అయితే ఆ డబ్బు తనకి సరిపోదని, అంతకంటే ఎక్కువ కావాలని తను డిమాండ్ చేశాడు. సో విసుగు చెందిపోయిన గవర్నమెంట్ ఆ ఇంటిని ముట్టుకోకుండా దాని చుట్టూ హైవే నిర్మించింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా హైవే కింద ఉన్న టన్నెల్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా మారిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తనని ఒక కార్ డ్రైవర్ తన కారులో ఎక్కించుకోలేదని కోర్టులో కేసు వేసింది. ఈమె పేరు డాంగ్ డెమోస్. అమెరికాకు చెందిన ఈ అమ్మాయి పార్టీకి వెళ్ళడానికి లిఫ్ట్ కంపెనీ కార్కి చెందిన రైడ్ హెయిలింగ్ కార్ని బుక్ చేసుకుంది. అయితే ఈమె 221 కేజీల బరువు ఉంటుంది. ఆమెను చూసిన కార్ డ్రైవర్ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకోవడానికి నిరాకరించాడు. అండ్ అంతేకాకుండా మీరు ఎక్కితే నా కార్ టైర్లకు ప్రమాదకరమని, మీరు ఏదైనా పెద్ద కార్ని బుక్ చేసుకోమని ఆమెతో చెప్పాడు. దాంతో అవమానంగా భావించిన డాంగ్ డెమోస్ కోర్టులో నష్టపరిహార దావాను వేసింది. దాంతో లిఫ్ట్ కంపెనీ స్పందిస్తూ ఇలాంటి వివక్షతను మేము కూడా సహించం అని ఆ డ్రైవర్ని జాబ్లో నుంచి తీసేసింది. ఫ్రెండ్స్, ఆ డ్రైవర్ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేసేవారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇటీవల శాస్త్రవేత్తలు ఇండోనేషియాలోని మడూరా స్ట్రైట్ సముద్రం అడుగున పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో 140,000 సంవత్సరాల కిందటి సుందాల్యాండ్ అనే ఒక ప్రాంతాన్ని కనుగొన్నారు.
అక్కడ 2 పురాతన మానవ తలలు కనిపించాయి. వాటిని పరిశీలించిన తరువాత ఇవి హోమో ఎరెక్టస్ అనే మానవ జాతికి చెందినవని తేలింది. అండ్ అంతేకాకుండా కొమాడో డ్రాగన్లు, గేదెలు, జింకలు మరియు ఇప్పుడు అంతరించిపోయిన స్టెగోడాన్లతో కలిపి 36 విభిన్న జాతుల కళేబరాలను కనుగొన్నారు. కనుగొన్న జంతు అవశేషాలలో కొన్నింటిపైన ఆయుధాలతో కోసిన మచ్చలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే హోమో ఎరెక్టస్ జాతి వీటిని వేటాడి చంపినట్లుగా భావిస్తున్నారు. రామాయణ కాలంలో సీతమ్మ వారు రాముడు హనుమంతుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు సిక్కిం ప్రాంతం దాటి ప్రయాణం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఆమె విశ్రాంతి తీసుకునేందుకు ఒక పెద్ద రాతిపైన అడుగులు పెట్టింది. అప్పుడు సీతమ్మ వారి పాదముద్రికలు అక్కడున్న రాయిపై పడ్డాయి. దీనినే అక్కడున్న ప్రజలు రాణి దుంగ అని అంటారు. అంటే రాణి శిల అని అర్థం. ఈ ప్రాంతం సిక్కిం రాష్ట్రంలోని పెల్లింగ్ ప్రాంతానికి దగ్గరలో హిమాలయ పర్వత శ్రేణిలో ఉంటుంది. బోన్ బీబీ అనే ఒక దేవత గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈమె పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ అడవుల్లో పూజింపబడే ఒక స్థానిక దేవత. బోన్ బీబీ అంటే అడవి తల్లి అని అర్థం వస్తుంది. బోన్ బీబీ అరబ్ దేశంలో పుట్టిన ఒక పవిత్ర మహిళ. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు షాహ్ జంగోలి. ఈ ఇద్దరూ దేవతలుగా అవతరించి సుందర్బన్స్ అడవులకి వచ్చారు. అక్కడ డాకిన్ రాయ్ అనే దెయ్యం ఒక టైగర్ రూపంలో వచ్చి ప్రజల్ని చంపేస్తూ ఉండేది. బోన్ బీబీ దేవత అతన్ని చంపేసి అడవిలోని ప్రజలకు రక్షించే దేవతగా అవతారం ఎత్తింది. అప్పట్నుంచి ఆమెను పూజించిన తర్వాతనే ప్రజలు అడవిలోకి వెళ్తారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న భవనం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భవనాల్లో ఒకటి. 18వ శతాబ్దంలో అమెరికాలో ఒకరోజు సాలీ అనే చిన్న పాపను అపెండిసైట్ ఆపరేషన్ కోసం వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకొచ్చారు. అయితే ఆ పాప డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగానే చనిపోయింది. అప్పటి నుంచి ఆ పాప ఆ ఇంట్లోనే ఉంది. తర్వాత ఆ ఇంట్లో ఉండడానికి వచ్చిన ఒక జంటకు చిన్నపిల్లలు నవ్వుతూ గోడలపై వేలముద్రలు పడడం, అక్కడున్న లైట్లన్నీ వాటంతటా అవే వెలగడం చూసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఆ ఇంట్లో కొన్ని భయంకరమైన సౌండ్స్ని రికార్డ్ చేశారు. అప్పటి నుంచి అమెరికన్ గవర్నమెంట్ ఆ హౌస్ని మూసివేసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆంబ్రోయిస్ పారే. ఇతనే 16th సెంచరీలో యుద్ధ సమయంలో కాళ్ళు విరిగిన వారికి కృత్రిమంగా ఇనుప కాళ్ళను అమర్చి ప్రాస్థెటిక్ కాళ్ళు చేతుల్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన పురాణాల ప్రకారం ఋగ్వేదంలో విష్పల అనే రాణి గురించి ఒక కథ ఉంది. యుద్ధం చేస్తున్న సమయంలో ఆమెకు ఒక కాలు విరిగిపోతుంది. అప్పుడు అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఆమెకు ఒక ఇనుప కాలును అమర్చారు. ఆమె మళ్ళీ యుద్ధంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ జ్ఞానాన్ని వాడుకొని ఆంబ్రోయిస్ పారే ప్రాస్థెటిక్ లెగ్స్ని కనుక్కున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కొన్ని ఏళ్ల క్రిందటే మన దేశంలో ప్రాస్థెటిక్ టెక్నాలజీ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2007 రష్యాలో వోల్గా నది ప్రాంతంలో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వకాలు చేస్తున్నారు. ఆ త్రవ్వకాల్లో వారికి 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దానికి చెందిన పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఆ విష్ణుమూర్తి విగ్రహం చేతుల్లో శంకుచక్రం కాకుండా ఒక హ్యామర్ మరియు సికిల్ ఉన్నాయి. వాళ్ళు ఆ విగ్రహాన్ని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు 2 ఆశ్చర్యకరమైన విషయాలు వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. మొదటి విషయం ఏంటంటే ఆ విగ్రహం చేతుల్లో ఉన్న హ్యామర్ అండ్ సికిల్ 2 ఆయుధాలు సోవియట్ యుగంలో దేవతలుగా పూజించబడిన ఆయుధాలు. వాటికి ఈ విగ్రహానికి సంబంధం ఏమిటి? రెండవ విషయం ఏంటంటే ఆ విగ్రహం తయారైన రాయి ఈ భూమి మీద ఎక్కడా కనిపించదట. రష్యా మన దేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కదా, అలాంటప్పుడు ఈ విగ్రహం అక్కడికి ఎలా వచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కొలంబియాలో బూగా అనే ఊర్లో ఒక విచిత్రమైన మెటల్ బంతి కనిపించింది. ఆ ఊర్లోని ప్రజలు ఆ బంతి ఆకాశంలో నుంచి వచ్చి భూమిపైకి పడిందని చెబుతున్నారు. ఈ బంతి ఫుట్బాల్లా ఉండి 2 కిలోల బరువు ఉంటుంది. దీనిపై ఎటువంటి జాయింట్స్ కానీ వెల్డింగ్స్ కానీ లేవు. ఇది కేవలం ఒక మెటల్ ముద్దగా తయారు అయినట్లు కనిపిస్తుంది. దాని లోపల లేయర్ల లాగా ఉండి చిన్న చిన్న గోళాకార బంతులు, మధ్యలో ఒక చిన్న చిప్ కూడా ఉంది. అంతేకాకుండా దాని మీద కొన్ని పాత నాగరికతల లిపుల్లా కొన్ని రాతలు కూడా ఉన్నాయి. ఈ రాతలు ప్రపంచంలో ఉన్న 7,000కు పైగా భాషల్లో దేనికి మ్యాచ్ కాలేదు. కొంతమంది దీనిని ఏలియన్స్ పంపించిన యూఎఫ్ఓగా భావిస్తున్నారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కేరళలోని అష్టవైద్య మదం చర్య మరియు నారాయణ్ నంబూదిరి కమ్యూనిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు.
ఆ రీసెర్చ్లో మహాభారతానికి సంబంధించిన 63 పత్రాలతో ఉన్న ఒక తాళపత్ర గ్రంథం కనుగొనబడింది. ఆ తాళపత్ర గ్రంథంలో ఏముందంటే మహాభారత కాలంలో ప్రస్తావించబడిన ప్రాణాంతకమైన ఆయుధాల గురించి, వాటిని ఉపయోగించడానికి మంత్రాలను గురించి రాయబడింది. ఈ తాళపత్ర గ్రంథం దాదాపు 120 సంవత్సరాల క్రితం రాయబడిందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ తాళపత్ర గ్రంథంలో 48 ఆయుధ మంత్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, అగ్నియాస్త్రం, వాయువాస్త్రం లాంటి అస్త్రాలు ప్రయోగించే విధానం మరియు దాని శక్తిని నియంత్రించాల్సిన నియమాలను పూర్తిగా వివరిస్తుంది. దీన్నే మనం వెపన్ సైన్స్ అని అంటాం. 2011లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వియత్నాంలో ఉన్న క్వాంగ్ నామ్ ప్రావిన్స్లో మైసన్ అనే పురాతన హిందూ ఆలయంలో సంరక్షణ ప్రాజెక్ట్ చేపట్టింది. ఆ సమయంలో వాళ్ళకి అక్కడ 9వ శతాబ్దానికి చెందిన పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం చాలా రేర్గా దొరికే నల్లటి గ్రానైట్ రాతితో చేయబడింది. కానీ ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విగ్రహం తయారు చేసిన రాయి వియత్నాంలో ఎక్కడా దొరకదట. అంతేకాకుండా ఈ శివలింగం ఖగోళ బిందువులతో ఖచ్చితంగా సమలేఖనం చేయబడింది. దీనివల్ల అది మరో లోకానికి సమాచారం పంపుతున్నట్లు కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ శివలింగం నుంచి అధిక శక్తి విడుదలవుతున్నట్లు గుర్తించారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ శివలింగాన్ని భారతదేశం యొక్క అభివృద్ధి భాగస్వామ్యంలో ఒక గొప్ప సాంస్కృతిక ఉదాహరణగా ప్రశంసించారు. అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.